అందరికీ నమస్కారం. భక్తి మార్గంలో బాటసారి. భగవంతుడు ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి మనిషికి ఉండాలి. వ్యతిరేక భావనలు లేని బుద్ధి, మనసు ఉంటే అతడికి చాలన్న మహావేదాంతి రామకృష్ణ పరమహంస. భగవంతుడు ఎవరిని శ్రద్ధాళువులకు విపులీకరించడానికి భౌతిక జీవనంలో మనుషులకు ఎదురయ్యే అనుభవాలనే పారమార్థిక సత్యాలకు అనుసంధానిస్తూ చిరకాలం గుర్తుండే పిట్టకథల వంటి ఉదాహరణతో తన ఆధ్యాత్మిక హృదయం చేతనే మాట్లాడించిన ఆయన విలక్షణమైన వేదాంతి. జీవాత్మ పరమాత్మల అభేదము, నిజమైన ఆనందానికి అర్థం తెలిసిన ఆత్మజ్ఞానిగా మనిషికి ఆ పరమసత్యాలను హంస నిక్వాణాలు అనిపించే స్వచ్ఛమైన వాక్కులతో వినిపించినందుకు ఆయనను మనము పరమహంసగా ప్రసిద్ధికెక్కారు. మనము అంటాం కదా, రామకృష్ణ పరమహంస అని. ఎందుకంటే ఆయనకు స్వచ్ఛమైన వాక్కులను వినిపించినందుకు పరమహంస అన్న పేరు ఆయనకు సార్థకమైంది. భగవంతుడు ఎవరో కాదని, ఎక్కడో లేడని, తనలోనే ఉన్న ఆత్మస్వరూపుడని, తనకన్నా భిన్నమైన వాడే ఏమీ కాదని మనిషికి తెలియాలి అనేవారు రామకృష్ణులు. దివ్యత్వం లేని ఆత్మలని ఉండవని, అతడి పాపపుణ్యాలు ఆత్మకు అంటని గుణాలు అన్నారు. ఆత్మజ్ఞాన సాధనల కన్నా భగవంతుడిని చూసేందుకు భక్తి మార్గమే సులువైనది అంటారు. మనసంతా కల్లాకపటం, బుద్ధి నిండా కుటిలత్వం, మడి మైల అంటూ మరొక మనిషిని దూరంగా ఉంచే అవలక్షణాలు ఉన్న మనిషికి ఆధ్యాత్మికత ఇచ్చే జ్ఞాన సాధనలు ఫలితము ఇవ్వదని చెబుతారు. అహేతుకమైన అభిప్రాయాలు, ఆడంబరమైన ఆరాధనా పద్ధతులు, ఆచార వ్యవహారాలు, సద్గ్రంథ పారాయణలకిచ్చే ప్రాధాన్యం కన్నా ఆచరణ సాధ్యమైన ధ్యానము, జపతపాదులు, దైవనామ స్మరణలకు వినియోగించే జీవితకాలము అతడిని అంతర్ముఖుడిని చేసి భగవద్దర్శనం ఇప్పించడానికి సరిపోతుంది అన్నారు. వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో భక్తి సాధనలు సాధ్యమయ్యేవేనా అని ఎవరికైనా సందేహం రావచ్చు. దేవుడి పేరు ఒక్కమారైనా గుర్తు చేసుకున్నందుకు తీరికలేని బ్రతుక మంది. ఆ పేరును ఉచ్చరించడాన్ని అలవాటుగా మార్చుకుంటే ఫలితం మనకే తెలుస్తుంది అని సున్నితంగా మందలిస్తుండేవారు రామకృష్ణులు భగవద్భక్తిని కలియుగ ధర్మము అన్నారు. మనిషికి తన తపనంతా భగవదనుగ్రహ ప్రాప్తికై ఉంటున్నప్పుడు అతడిని భక్తి మార్గము విడిచిపెట్టవద్దు అన్నారు. అందులో ముందుకు సాగుతున్నప్పుడు ఎప్పటికైనా అతడికి అక్కడ ఎదురు కాబోయేది ఆ భగవంతుడు ఒక్కడే అంటారు. భక్తి మార్గంలో పయనించిన ఆయనకు కలియుగం ఉంటున్న ఆధునిక జగత్తులో అసాధ్యము అనుకునే అరుదైన భగవత్ సాక్షాత్కారం ఆ మార్గంలో ఆయనకు లభించింది. నమ్మిన దైవము కాళికామాత ప్రత్యక్షమై కరుణించింది. వివేకానందుడు తనకు స్ఫూర్తినిచ్చిన రామకృష్ణుల ఆధ్యాత్మికతలోని వాస్తవికత అసాధారణమైనది అనేవారు. ఆయన శిష్యుడిగా చేరాకనే అంతవరకు అద్వైతం, వేదాంతాలు అంటే అంతగా ఆసక్తి చూపని దైవాన్ని విమర్శించే ఆయన వివేచన దృక్పథము అలవర్చుకున్నాడు. వేదాంతం చెబుతున్నదంతా వినడం నేర్చుకున్నారు. దేవుడు ఉన్నాడని, విశ్వవ్యాపకుడైన సర్వాంతర్యామి అతడని అంగీకరించారు. తత్వ విచారానికి కొత్త దిశానిర్దేశనమిచ్చి మహావేదాంతిగా గణతికెక్కారు. భారతీయుల ఆధ్యాత్మిక చింతనలను పాశ్చాత్యుల ఆలోచన సరళి ప్రభావితం చేస్తూ సత్యార్థుల ధర్మ మీమాంసను సందిగ్ధపరుస్తున్న సంధికాలంలో జన్మించిన మహాపురుషులు రామకృష్ణుల వారు. భావితరంలో జరగబోయే వేదాంత విచారానికి తనదైన పద్ధతిలో కొత్త ఒరవడులు సృజించి ఇచ్చిన మార్గదర్శకులు రామకృష్ణ పరమహంసుల వారు. ఓం శ్రీ గురుదేవాయ నమః. హరి ఓం తత్సత్.